Hello friends, welcome to Lisha's Tasty Kitchen. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మటన్ దాల్చాని తయారు చేసుకుందాము. దీన్ని కొన్ని చోట్ల దాల్ గోష్ అని కూడా అంటారు. బగారా అన్నంలోకి, పలావుల్లోకి, బిర్యానీలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల నూనె వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు, మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బోన్తో ఉన్న మటన్ని తీసుకుంటే బాగుంటుంది. మటన్, టమాటాలు, ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కారప్పొడి, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో పొడుగ్గా కోసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని, నీళ్లు వేసుకొని, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 7 నుంచి 8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే మటన్ మెత్తగా అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. బగారా అన్నంతో పాటు ఈ దాల్చా అనేది ఒక కాంబినేషన్. అలాగే రాయలసీమ ఇటువైపు చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీతో పాటుగా మసాలాతో చేసిన గ్రేవీ కర్రీ కాకుండా ఈ విధంగా దాల్చా, దీంతో పాటుగా గోంగూరను కూడా సర్వ్ చేస్తారు. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మొదటిసారిగా ఈ కాంబినేషన్ని చూసేవాళ్ళు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఇది ఉడికేలోపు దీనికి కావాల్సిన చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దీని రసం తీసి పెట్టుకోవాలి. అలాగే ఇంకొక కుక్కర్లో 1 కప్పు శనగపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించుకొని పెట్టుకోవాలి. దాల్చాకు శనగపప్పు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూసుకుందాము. చూడండి, మటన్ అలాగే సొరకాయలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే చింతపండు రసం కూడా వేసుకొని ఉప్పు, కారం ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని ఇంకొన్ని నీళ్లు కూడా వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అలాగే గరం మసాలా కూడా వేసుకొని మనం సాంబార్ని ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగానే దీన్ని కనీసం ఒక 10-15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ దాల్చా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.